పెద్దగా ఆడలేదు కానీ మొన్న ఒక టాస్క్ లో ఆడాడండి ఆయన. మొన్న ఆ చక్రా తిప్పేటప్పుడు అందరూ పడిపోయారు, అందరూ ఇది వెళ్ళిపోయారు. బట్ సుమన్ శెట్టి చాలా గట్టిగా వాళ్ళకి ముగ్గురు మామూలు విషయం కాదు. పవన్, కళ్యాణ్ అండ్ హరీష్ వాళ్ళ మధ్యలో నించొని చాలాసేపు ఆయన నించోగలిగాడు అంటే అది గొప్పగా చెప్పుకునేదే విషయం. ఎస్ ఎస్ అఫ్ కోర్స్ బానే ఆడాడు ఆయన, వదిలేది లేదు, పట్టుకున్నాడు, ఇసిరి పడేసినా కూడా నించున్నాడు ఆయన. యా ఆ టైంలో మాత్రం నిజంగా రాజకీయం కాదు, ఆయనేమి ఆడియన్స్ కి ఈ పేరు చెప్పినప్పుడు క్లాప్స్ కొట్టండి అని చెప్పుండరేమో కదా. అందరి గురించి మాట్లాడేటప్పుడు ఒకలా ఉంది, సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యేటప్పుడు ఆడియన్స్ లో అప్లోజ్ చూసే ఉంటారు. ఎందుకంటే ఆయన చెన్నాళ్ళ నుంచి ఆర్టిస్ట్, వీళ్ళందరితో పోల్చుకుంటే ఈయన సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. ఎస్. ఈ వీక్ అయితే నేను ఆశ, అదే సారీ ఫ్లోరా షైని అని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం, ఏమో చెప్పలేం, ట్విస్ట్. పవన్ కూడా లాస్ట్ టైం డేంజర్ జోన్ లో ఉన్నాడు కదా, లైక్ ఆఫ్ కోర్స్ డేంజర్ జోన్ లో ఉన్నాడు, బట్ ఆ అబ్బాయి అప్పుడే అవుతాడని నేను అనుకోలేదు. వాళ్ళిద్దరు వచ్చినప్పటికి సృష్టి అని నేను అనుకున్నాను. ఉంటాడు ఉంటాడు ఎందుకంటే జనాలకి కూడా, అంటే బిగ్ బాస్ కి కావాల్సింది ఏంటి, ఏమంటారు వ్యూస్, ఏమంటారు దాన్ని, టిఆర్పి రేటింగ్ కావాలి. జనాలకి కావాల్సింది ఈ ట్రాకులు, సిన్సియర్టీలు కాదు కావాల్సింది, ట్రాక్లే. ఆ ట్రాకులు నడిపిస్తున్నాడు కాబట్టి ఉంటాడు. భరణి గారు పాపం అన్యాయం అయిపోయాడు అనిపిస్తుంది. ఈ పిల్ల బచ్చాల మధ్యలోకి వెళ్ళి ఆయన పాపం ఎటు చెప్పలేక అయిపోయాడు అనిపించింది. ఆయన నిజం చెప్పాలంటే ఆయన టెనెంట్స్ నుంచి ఓనర్ లోకి వాళ్ళే పంపించారు. వాళ్ళేమనుకున్నారు, మా ఓడు ఒకడు అందులోకి వెళ్తే మాకు మంచి జరుగుతుంది అని అనుకున్నారు. బట్ ఆయనకే అన్యాయం జరిగింది అక్కడ, వీళ్ళకి అన్యాయం జరిగింది, ఆయనకి అన్యాయం జరిగింది. వాళ్ళు అసలు ఆయన్ని ఒక ఓనర్, మన ఓనర్ అన్నట్టుగా యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ టెనెంట్స్ అక్కడికి వెళ్ళిపోయాడు కదా అనుకుంటున్నారు, వీళ్ళకి ఏం చేయలేకపోతున్నాడు, వాళ్ళేమో అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే భరణి గారికి చాలా అన్యాయం జరిగింది అనిపించింది. అఫ్ కోర్స్ శివాజీ గారు లాస్ట్ టైం పెద్దగా ఆడలేదేమో కానీ ఈయన స్ట్రాంగ్, ఫిట్నెస్ విషయంలో స్ట్రాంగ్. శివాజీ గారు గుడ్నెస్ చెప్తారేమో కానీ ఈయన స్ట్రెంగ్త్ విషయంలో కూడా స్ట్రాంగ్. అమ్మో ఆమె నోరుకు దండం ఏమో, ఆమె నోరుకు ఒక దండం. ప్రియా ఈమె అంటది, ఆమె కీచ్ అంటది. ఏంట ఆ వాయిస్ వింటుంటేనే అది మొగోడా అనకూడదు కానీ పాపం ఏందా వాయిస్, ఒత్తి మాట్లాడేది మళ్ళీ ఆ పిల్ల. ఆ మాట తీరు చూస్తేనే వాల్యూమ్ తగ్గించుకోవాల్సి వస్తుంది అసలు. అప్పుడే రాదు. ఉంటారు ఫ్లోరా.